హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, మనం ఇంటి నిర్మాణంలో ఒక సిరీస్గా వీడియోస్ అనేవి చేసుకుంటూ వస్తున్నామండి. అందులో భాగంగానే మనం 12 రోజుల వరకు కూడా జరిగిన వర్క్ అనేది ఇంతకుముందు వీడియోలో మనం చూపించడం అయితే జరిగింది. అలాగే వాటికి ఎంత బడ్జెట్ అయింది ఏంటి అనేది మనం డే 1 నుంచి డే 12 వరకు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మనకి డే 13 నుంచి మనకి స్లాబ్ లెవెల్ ఏవైతే ఉందో ఆ లెవెల్ వరకు కూడా మనకి ఎంత బడ్జెట్ అవుతుందో వివరాలు అనేది తెలుసుకుందాం. ముందుగా మనకి బీమ్ అనేది వేయడం జరిగింది అనమాట. అంటే 13వ రోజు వరకు నుంచి మనకి ఏందన్నట్లయితే ముందుగా వీటికి సువ్వలు అనేవి కట్టడం జరిగింది. ఆ నెక్స్ట్ రోజు అంటే 14వ రోజు మనకి ఈ సెంటరింగ్ ఇవన్నీ పెట్టి ఈ కాంక్రీటు మొత్తం ఈ పైన ఏవైతే బీమ్స్ ఉన్నాయో ఇవైతే వేయడం జరిగింది. వీటికైనా బడ్జెట్ వచ్చేసరికి 95,780 రూపాయల దాకా అయింది. కొంచెం ఎక్స్ట్రా ఛార్జీలు, ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు ఇవన్నీ కలుపుకున్నా సరే 1 lakh రూపీస్ వరకు కూడా మనకి ఈ పైన ప్లింత్ అనేది వేసుకోవడానికి అయ్యింది. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్లింత్కి పెట్టిన సెంటరింగ్ అంతా ఊడతీసి స్టార్టర్స్ అనేవి వేస్తున్నారు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ బీమ్కి సైడ్ సెంటరింగ్ అంటారు. ఈ సైడ్ సెంటరింగ్ అంతా తీసేసి స్టార్టర్స్ వేసుకుంటున్నారు. ఫస్ట్గా ఈ స్టార్టర్స్ వేసుకోవడం వల్ల మనకి పిల్లర్ బాక్సులు అనేవి పర్ఫెక్ట్గా అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే లేట్ కాకుండా వర్క్ స్పీడ్ అవుతుంది. సో ఈ స్టార్టర్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేను సపరేట్గా మన ఛానల్లో వీడియో కూడా చేసి పెట్టాను, అది చూడండి. మీకు సపరేట్గా ఈ స్టార్టర్స్ గురించి ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఈ స్టార్టర్స్ వేసే వర్క్ ఇదంతా కూడా జరిగింది 15వ రోజు అనమాట. మనకి 15వ రోజు వర్క్గా ఇదైతే జరగటం జరిగింది. ఈ స్టార్టర్స్ వేసుకోవడం వల్ల వర్క్ అనేది స్పీడ్ అవుతుంది. అలాగే మనకి పిల్లర్స్ అనేవి స్టాండర్డ్గా ఒకే లెవెల్కి ఒకే స్ట్రైట్గా లెవెల్కి ఉండేటట్లు రావడం జరుగుతుంది అనమాట. అలాగే కింద మనకి బాక్సులు అనేవి పెట్టుకుంటాం కదా, ఆ బాక్సుల్లో నుంచి వేస్ట్ అంటే మనకి సిమెంట్ పాలు కానీ ఇలాంటివన్నీ కూడా వేస్ట్ కారిపోకుండా మనకి బాక్సులు అనేవి పర్ఫెక్ట్గా రావడానికి స్టార్టర్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. సో అదే రోజు మనకి కొన్ని బాక్సులు కూడా వేయటం అయితే జరిగిందనమాట. అంటే పిల్లర్స్ అనేవి కింద వైపు ఉండే పిల్లర్స్ అన్నీ కూడా కొన్ని అయితే అదే రోజు 15వ రోజు మనకి వేశారు. ఈ పిల్లర్లకి ఎంత కాస్ట్ అయిందో కూడా చెప్తానండి. వీడియోని అయితే పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి మేము ముందు తీసుకురాగలం అనమాట. సో మనకి ఫైనల్గా బాక్సులు అనేవి కొన్ని ఆ రోజు ఈవినింగ్ కల్లా పూర్తి చేయటం అయితే జరిగిందనమాట 15వ రోజు. అలాగే వాల్ను కూడా కట్టడం అయితే జరిగిందండి. అంటే మనకి ఏదైతే మెటల్ ల్యాండింగ్ అనేది వస్తుందో ఆ ల్యాండింగ్కి సంబంధించిన ఒక వాల్ను కూడా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందనమాట. అంటే కట్టుబడి అనేది కట్టారు. రెడ్ బ్రిక్స్ యూజ్ చేసి కట్టుబడి కూడా కట్టడం అయితే జరిగింది. అదంతా మీరు క్లియర్గా అయితే ఇక్కడ గమనించవచ్చండి. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసరికి కింద పిల్లర్ బాక్సులు అనేవి పోసారు కదా, అంటే కింద పిల్లర్స్ అనేవి పోసేసారు కదా, పై పిల్లర్స్ అనేవి పోస్తున్నారు. కొన్ని పెండింగ్ ఉన్న కింద పిల్లర్స్ కూడా వేయడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మనకి 17వ రోజు వర్క్ అనమాట. సో ఈ 17వ రోజు వర్క్గా పై పిల్లర్స్ అనేవి పోస్తున్నారు. అలాగే మెటల్ ల్యాండింగ్ దగ్గర రెండో కూడా కట్టడం జరిగింది. రెండో కూడా ఒక అంటే డోర్ వరకు ప్లేస్ అనేది వదిలేసి అది కూడా కట్టేయడం అయితే జరిగిందనమాట. ఇదంతా మనకి 17వ రోజు వర్క్గా జరగటం జరిగిందండి. అలాగే ఆ నెక్స్ట్ డే వచ్చేసరికి మనకి 18వ రోజు వర్క్ అనమాట. ఇక పైన ఏవైతే పిల్లర్ బాక్సులు పెండింగ్ అయితే ఉన్నాయో ఆ పిల్లర్ బాక్సులు కూడా మనకి పోసేయటం అయితే జరిగిందనమాట. అప్పటికి మనకి పైన బాక్సులు మొత్తం 8 ఫీట్స్ మొత్తం 8 అడుగులు మనకి లెంత్ అనేది వచ్చేయడం జరిగింది. జస్ట్ ఇంకా దానిపైన కొరవ బాక్సులు పోయటమే పెండింగ్ ఉంది. 19వ రోజు వచ్చేసరికి ఫ్రంట్ వైపున మనకి పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో రౌండ్ పిల్లర్స్ అవి కూడా అయితే పోయటం జరుగుతుందండి. అలాగే మెటల్ ల్యాండింగ్ దగ్గర మొత్తం సెంటరింగ్ అనేది పెట్టేసి సువ్వ కూడా కట్టడం అయితే జరిగింది. మొత్తం మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో దీనికి కాంక్రీట్ అనేది వేయడం జరుగుతుంది. మనకి కంకర ఉంటుంది కదా, కంకర అనేది కంప్లీట్గా ఫస్ట్ ల్యాండింగ్ అనేది మనకి ఇదే రోజు అయితే వేయడం జరుగుతుంది అనమాట. మనకి 19వ రోజు ఈ మెటల్ ల్యాండింగ్ వచ్చేసరికి 2 స్టెప్స్ అనేవి మనం వేసుకుంటామండి. స్టార్టింగ్లోనే మా పైన స్లాబ్ ఏదైతే వేస్తామో ఆ స్లాబ్లో మనకి ఒక స్టెప్ అనేది ల్యాండింగ్ అనేది వస్తుంది అనమాట. ఇది మొత్తం మనకి డూప్లెక్స్ కాబట్టి హౌస్ లోపలే స్టెప్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో మనకి బీమ్స్ ఇవన్నీ నింపిన తర్వాత ఓవరాల్గా మనకి మీరు చూసిన విధంగా ఈ యొక్క మెటల్ ల్యాండింగ్ అనేది ఉంటుంది. దాని పక్కన ఉండే వాల్ కూడా కట్టేయడం జరిగింది. అలాగే కొరవ బాక్సులు ఏవైతే ఉంటాయో ఆ బాక్స్ కూడా ఒకటి ఆ చివరినైతే వేసేసారు. ఇది మీరు అబ్జర్వ్ చేయవచ్చండి. ఇక్కడతో ల్యాండింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక డే 20 అనమాట. మనకి 20వ రోజు వర్క్ చూసినట్లయితే పైన కొరవ బాక్సులు అని చెప్పుకున్నాం కదా, ఆ కొరవ బాక్సులు అనేవి వేయడం జరుగుతుంది. అలాగే బేస్మెంట్లో కొంచెం శాండ్ అనేది ఫిల్లింగ్ కూడా చేస్తున్నారు. అంటే ఇందాక అంతకుముందు స్టార్టింగ్లో చేశారు.
బట్ కొంచెం కొరవలు అనేవి ఉంటాయి కాబట్టి ఆ కొరవలు అనేవి చేసేయడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ ల్యాండింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మెట్లు అనేవి కట్టేయడం జరిగింది మనకి ఇటుకరాళ్ళు ఉపయోగించి. అలాగే సెకండ్ ల్యాండింగ్కి కూడా సెంటరింగ్ అనేది పెడుతున్నారు. సెంటరింగ్ పెట్టేసి దానికి రాడ్లు మనకి ఐరన్ ఏదైతే ఉంటుందో ఆ ఐరన్ కూడా కట్టడం జరుగుతుంది. అలాగే సైడ్ వచ్చే వాల్లో కూడా బీమ్ అనేది కట్టడం జరుగుతుంది. దాని వెంటనే మనకి అది మొత్తం కాంక్రీట్ అనేది ఫిల్లింగ్ అనేది చేసేయటం అయితే జరుగుతుంది అనమాట. మెటల్ ల్యాండింగ్ అనేది కంప్లీట్గా కాంక్రీట్తో నింపేయటం అయితే జరిగింది. ఇక్కడతో మనకి 2 ల్యాండింగ్లు అనేవి మనం కంప్లీట్ అయితే చేసుకున్నామండి. ఇక 3వ ల్యాండింగ్కి సువలు అనేవి వదిలిపెట్టారు కదా, అది 3వ ల్యాండింగ్ మనకి స్లాబ్తో పాటు కంటిన్యూ అయితే అవుతుందన్నమాట. ఇంతటితో మనకి 21 రోజులు వర్క్ అనేది కంప్లీట్ అయితే అవడం జరిగింది. మొత్తం ఇప్పుడు దాకా చేసిన ఈ పిల్లర్లు వేయడానికి అయిన బడ్జెట్ వచ్చేసరికి 1,33,240 రూపాయలు అయింది. ఆ మిగతా బ్యాలెన్స్ ల్యాండింగ్కి, కట్టుబడికి, రాడ్లకి, వాటికి వీటికి మొత్తం కలుపుకొని 2,30,000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది రావడం జరిగింది. ఇక 22వ రోజు నుంచి మనకి స్లాబ్కి సంబంధించి, అంటే ఇది మొత్తం కూడా ఓపెన్ స్లాబే కాబట్టి ఆ ఓపెన్ స్లాబ్కి సంబంధించి సెంటరింగ్ అనేది పెట్టడం మొదలైపోయిందండి. సెంటరింగ్కి కావాల్సిన మెటీరియల్ మొత్తం తెచ్చుకొని సెంటరింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. ఈ సెంటరింగ్ వర్క్ అనేది టోటల్గా 5 డేస్ అయితే పెట్టడం అయితే జరిగిందండి. ఫస్ట్ డే వచ్చేసరికి కొన్ని కర్రలు అనేవి నిలబెట్టి బీమ్స్ పైన ఉండేవి అవన్నీ కూడా నిలబెట్టడం అయితే జరిగింది. డే 2లో అంటే సెంటరింగ్ పెట్టే దాంట్లో డే 2 అనమాట. అంటే మనం లెక్క ప్రకారం చెప్పుకోవాలనుకున్నట్లయితే మనకి 23వ రోజు వర్క్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ సెంటరింగ్ బోర్డులు మిగతా అవన్నీ కూడా రావడం జరిగింది. వాటికి సంబంధించి నెక్స్ట్ డే వరకు కూడా మనకి చేయడం అయితే జరుగుతుంది. అది మొత్తం మీరు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. ఇక మనకు అలాగే ఈ సెంటరింగ్లో 3వ రోజు వర్క్ కింద బోర్డులు మనకి ఏవైతే ఉంటాయో ఆ బోర్డులు కూడా కొంత మేరకు కొట్టడం అయితే జరిగింది, అది కూడా చూడవచ్చు. అలాగే సెంటరింగ్లో 4వ రోజు వర్క్ కింద మీరు ఇప్పుడు చూస్తున్న విధంగా మొత్తం స్లాబ్కి సంబంధించి చాలా వరకు కూడా సెంటరింగ్ అనేది పెట్టేశారనమాట. ఇది మనకి పైనుంచి మీరు చూడవచ్చండి. నేను ఇక్కడ మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను. మనకి సెంటరింగ్ బోర్డులు ఇవన్నీ పెట్టేశారు. ఫ్రంట్ వైపు మాత్రం కొంచెం ఖాళీ అనేది ఉంది. ఇది వర్క్ అనేది ఇంకా ఇక్కడికి కంప్లీట్ అవ్వలేదన్నమాట. ఈ ఫ్రంట్లో ఎందుకు అవ్వలేదు అన్నట్లయితే ఈ ఫ్రంట్లో వచ్చేసరికి గోపురం స్ట్రక్చర్ అనేది తీసుకుంటారు డిజైన్ పరంగా. సో ఈ డిజైన్ చేయడం వల్ల లేట్ అవుతుంది అనమాట. అందుకే ఈ సెంటరింగ్ వర్క్ అనేది టోటల్గా 5 డేస్ వర్క్ అనేది పట్టడం జరిగింది. సెంటరింగ్కి 5 డేస్ పట్టింది. అలాగే రాడ్ బిల్డింగ్ మేస్త్రులు మనకి మొత్తం కూడా బీములు అలాగే స్లాబ్ పైన మొత్తం సువ్వలు అనేది కట్టివ్వడానికి 3 డేస్ అయితే వారికి పట్టడం అయితే జరిగిందండి, మొత్తం 3 రోజులు. సో ఇవన్నీ కలుపుకొని మనకి ఏదైతే స్లాబ్ రోజు ఉందో ఈ స్లాబ్ రోజు వచ్చేసరికి 31 రోజులు కంప్లీట్ అయింది. రాడ్ బిల్డింగ్ మేస్త్రులు కావచ్చు, సెంటరింగ్ మేస్త్రులు కావచ్చు అన్నీ చేయడానికి. ఇక స్లాబ్ వచ్చేసరికి 32వ రోజు స్లాబ్ అనేది వేయటం అయితే జరుగుతుందండి. ఆల్రెడీ ఈ స్లాబ్కి ఎంత బడ్జెట్ అయింది ఏంటి ఇవన్నీ కూడా నేనైతే ముందు వీడియోలో క్లియర్గా ఓన్లీ స్లాబ్ వరకే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ చూడండి. లేదు అన్నట్లయితే ఈ స్లాబ్కి సంబంధించి ఇది మొత్తం 2000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో చేసిన స్లాబ్. అలాగే గోపురమ్స్ అనేవి ఫ్రంట్లో ఎక్స్ట్రా అనేది రావడం జరిగింది. మొత్తానికి కలుపుకొని 5,63,500 రూపాయల వరకు కూడా స్లాబ్కి ఖర్చు అనేది అవడం జరిగింది అనమాట. సో ఏదైతే మనకి బేస్మెంట్ పైన బీమ్ లెవెల్ ఉందో అంటే అక్కడ నుంచి 13వ రోజు నుంచి 32 రోజుల వరకు మొత్తం కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా అయితే చూపించడం జరిగింది. ప్రాసెసింగ్ అనేది చెప్పడం జరిగింది అనమాట. వీడియోకి ఒక లైక్ చేసి తప్పకుండా సపోర్ట్ అనేది చేయండి. ఇక ఇక్కడ నుంచి జరగబోయే వీడియోస్ అనేవి నెక్స్ట్ వర్క్ ప్రాసెసింగ్లో మనకైతే రావడం జరుగుతుంది. వీడియోస్ అనేవి ఫాలో అవ్వండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. ఇంటి నిర్మాణం ఎలా చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంటి నిర్మాణం అనేది చేసుకుంటున్నట్లయితే వారికి వీడియో అనేది షేర్ చేయండి. వారికి ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అనేది ఉంటుంది. వీటన్నిటికీ సంబంధించిన సపరేట్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టాను. ఒక టాపిక్కి తగ్గట్టు ఆ వీడియోస్ని కూడా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి.